హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ తెలుగు ఫ్యామిలీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి బాలి అండ్ మలేషియా ట్రిప్ మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, బడ్జెట్లో ఎలా వెళ్ళాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, మీకు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మేము ఫ్లైట్ టికెట్స్ 1 మంత్ బ్యాక్ బుక్ చేసుకున్నాము అండ్ లే ఓవర్ ఎక్కువ ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాము. సో దట్ మేము మలేషియా కూడా కవర్ చేయొచ్చు కదా అన్నట్టు ప్లాన్తో. అండ్ వీసా కూడా మేమే అప్లై చేసుకున్నాము. కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం అయితే మేము 4x కార్డ్ అనేది ప్రిఫర్ చేసాము బాలీకి, మలేషియాకి. మాకు వచ్చేసరికి అయితే మలేషియాకి 15 అవర్స్ లే ఓవర్ ఉండే అనమాట. సో ఆ టైంలో మేము మలేషియా కవర్ చేసాము. మేము ఆ లే ఓవర్లో తిరగడానికి మేము క్యాబ్ సర్వీసెస్ అనేది ముందే మాట్లాడుకున్నాము అండ్ ఫ్రెష్ అవ్వడానికి రూమ్ కూడా ముందే బుక్ చేసుకున్నాము. వీసాకి రూమ్ అనేది కంపల్సరీ అడ్రస్ ఇవ్వాలి. ఈ మలేషియా ట్రిప్ వచ్చేసరికి మాకు 22,000 ఛార్జ్ అయింది, వీసా కమ్ రూమ్ అండ్ ట్రావెల్ ఛార్జెస్. క్యాబ్ సర్వీసెస్ బుక్ చేసుకునేటప్పుడే మాకు ఏ ఏరియాస్ కవర్ చేయాలి అని చెప్పేసి ముందే మాట్లాడాము. మెయిన్గా వచ్చేసరికి బాటు కేవ్స్, మలేషియా మ్యూజియం అండ్ ట్విన్ టవర్స్, కేఎల్ టవర్స్, సెంట్రల్ మార్కెట్, లోకల్ స్ట్రీట్ మార్కెట్ అనమాట అది, పుత్రాంజయ్య, పార్లమెంటరీ ఏరియా, కేఎల్సిసి ఎక్వేరియా కూడా చూసాము. వీటన్నిటికీ మేము ఏంటంటే ముందే ఎంట్రీ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. మేమైతే క్యాబ్ సర్వీసెస్ ఒక 3 or 4 కనుక్కున్నాము. ద బెస్ట్ ప్రైస్ ఎవరైతే కోట్ చేశారో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళు చెప్పిన ప్రైసే కాకుండా మనం నెగోషియేట్ చేసినా కూడా ప్రైస్ రెడ్యూస్ చేస్తున్నారు. మాకు ఫ్లైట్ టికెట్స్ వచ్చేసరికి రౌండ్ ట్రిప్ హైదరాబాద్ టు బాలి అండ్ బాలి టు హైదరాబాద్ వచ్చేసరికి అరౌండ్ 56,000 పడింది. మాకు రిటర్న్ బాలి ఫ్లైట్ వచ్చేసరికి నైట్ 9 o'clockకి. సో 6:30 అరౌండ్గా మాకు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. మేము సెలెక్ట్ చేసుకున్న క్యాబ్ వాళ్ళు అయితే కనుక మంచిగా రెస్పాండ్ అయ్యారు. మేము ల్యాండ్ అయ్యే టైంకి కరెక్ట్గా టైంకి ఉండటం, తర్వాత మాకు ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, మనీ కూడా ముందే తీసుకోకుండా ట్రిప్ అంతా కంప్లీట్ అయ్యాకనే డ్రాప్ చేసేటప్పుడు తీసుకున్నారు. మాకైతే మలేషియా మస్ట్ విజిట్ ప్లేస్ అనిపించింది. తిరిగి ఉండటం వల్ల ఓపిక అంతా అయిపోయిందండి. బాలి రీచ్ అయ్యేసరికి నైట్ 2 o'clock అయిందండి. ఆ టైంలో మాకు కరెన్సీ ఎక్స్చేంజ్ ఒకటి అండ్ క్యాబ్ ఏది మాట్లాడుకుంటే ఎంత ప్రైస్ అనేది ఏమీ అర్థం కాలేదు. చాలా కన్ఫ్యూజ్ అయ్యాము ఎయిర్పోర్ట్లో. బాలి రూమ్స్ కూడా మేము ముందే బుక్ చేసుకున్నాము. అన్నీ చేసుకునేటప్పుడే ఫ్రీ క్యాన్సిలేషన్ ఉందో లేదో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. మాకైతే క్యాబ్ అతను ఎయిర్పోర్ట్ టు హోటల్ వచ్చేసరికి 130కే ఛార్జ్ చేశారు. మేము వచ్చిన హోటల్ అయితే కనుక మాకు పర్ డే వచ్చేసరికి 1,600 ప్రైస్ పడింది. బుక్ చేసుకునేటప్పుడే మేము ఫుడ్ ఇంక్లూడ్ చేయలేదు. మామూలుగా అయితే ఫుడ్ ఇంక్లూడ్ చేసుకుంటే వేరే ప్రైస్ ఉందన్నమాట. వెళ్ళిన రోజు రెస్ట్ తీసుకొని నియర్ బై ఏమేమి ఉన్నాయి చెక్ చేసుకొని ఏం ఎక్స్ప్లోర్ చేయాలి అనేది మాట్లాడుకొని చేసేసాము. మేము బుక్ చేసుకున్న హోటల్ నియర్ బై 500 meters వాకబుల్ డిస్టెన్స్లోనే మాకు బీచ్ ఉంది. సో ఈవినింగ్ సన్సెట్ టైంకి అక్కడికి వెళ్ళి కొంతసేపు చిల్ అయ్యాము. నెక్స్ట్ డే మేము ఉబుడ్ వెళ్ళాలనుకొని ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలి ఉబుడ్లో అని చెప్పేసి మొత్తం మాట్లాడుకున్నాము ఈ షీట్లో ఉన్నట్టు. అక్కడ కార్ సర్వీసెస్ వాళ్ళు మార్నింగే వచ్చి పిక్ చేసుకుంటారు మనల్ని. మేము స్టార్ట్ అయ్యేటప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఇది వీళ్ళ కల్చరల్ యాక్టివిటీ అనమాట. వీటన్నిటికీ మళ్ళీ ఎంట్రీ టికెట్స్ అనేవి సపరేట్గా ఉన్నాయి. నెక్స్ట్ మేము క్రాఫ్టింగ్ ఏరియా అండ్ హ్యాండ్మేడ్వి ఇవన్నీ వీళ్ళ లోకల్ ఏరియా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. నెక్స్ట్ మేము టీ గార్డెన్కి వెళ్ళాము. అక్కడ వెరైటీస్ ఆఫ్ టీస్ ఉన్నాయి. అక్కడ మెయిన్గా అక్కడ లువాక్ కాఫీ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ఉంది. ఇక్కడ శాంపుల్గా మేము అన్ని వెరైటీస్ ఆఫ్ టీస్ అయితే టేస్ట్ చేసాము. బాలి అనగానే మనకు స్వింగ్ అనేది ఐడియా ఉంటుంది. సో ఈ స్వింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ టీ గార్డెన్లో ఉంది. ఇదంతా సేఫ్టీ మెజర్తో ఉన్నా కూడా నాకైతే చాలా స్కేరీ అనిపించింది. నెక్స్ట్ మేము మంకీ ఫారెస్ట్కి వెళ్ళాము. అక్కడ మంకీస్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి, కానీ మాకైతే మంకీస్ చూడగానే భయం కదా, నార్మల్గా చాలా భయం వేసింది మాకు. ఇక్కడ మంకీ ఫారెస్ట్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ బాగుంది ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి. చాలా మంకీస్ మనం మధ్యలోనే తిరుగుతున్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము కింతమని వాల్కనో ప్లేస్కి వెళ్ళాము. ఇది ఇండియన్ రెస్టారెంట్ అంట. ఇక్కడ నుంచి వ్యూ బాగుందని చెప్పేసి మేము ఫుడ్ తిన్నాము. అక్కడ చాలా వర్స్ట్గా ఉంది.
అక్కడ నుంచి రైస్ టెర్రస్కి వచ్చాము. రైస్ టెర్రస్లో అయితే ఇక్కడ వ్యూస్ బాగున్నాయి, ఫొటోస్ దిగడానికి, స్వింగ్ కానీ మొత్తం వ్యూ. ఈ ఉబుడ్ ట్రిప్కి మాకు 6000 ఛార్జ్ చేశారు, ఓన్లీ ట్రావెల్ వాళ్ళు. ఎంట్రీ టికెట్స్ మళ్ళీ సపరేట్. తర్వాత మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళాము, తెగునంగన్ వాటర్ ఫాల్స్ అని. అక్కడికి చాలా కిందకి నడవాలి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ కిందకి దిగుతుంటేనే చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఫొటోస్ కోసం. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వ్యూస్ చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు సిమ్ క్యారీ చేస్తే ఏంటంటే మనం లోకల్ బైక్స్ తీసుకొని ట్రావెల్ చేయొచ్చు నియర్ బై. కింద నుంచి మళ్ళీ పైకి ఎక్కేటప్పుడు మాత్రం మాకైతే చాలా కష్టం అనిపించింది. ఈవినింగ్కి హోటల్కి రిటర్న్ అయ్యాము. తర్వాత డిన్నర్ చేసేసి నెక్స్ట్ డేకి ఏం ప్లాన్ చేయాలని చెప్పేసి మళ్ళీ నూసా పెనిడా ఐలాండ్ బాగుంటుందని చెప్పేసి దానికి మాట్లాడుకున్నాం. మాకైతే 8500 ఛార్జ్ అయింది ఈ నూసా పెనిడా ఐలాండ్, ఇంక్లూడింగ్ ఫుడ్ అనమాట. ఇది మాట్లాడుకున్న దాంట్లోనే పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ కూడా ఇంక్లూడెడ్ దాంట్లో. ఇంట్లో 4 ప్లేసెస్ కవర్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసరికి క్లింకింగ్ బీచ్. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని కింద వరకు వెళ్తున్నారు వ్యూ కోసం, కానీ మాకైతే కష్టం అనిపించింది ఆ వే అంతా. స్టెప్స్ కూడా ప్రాపర్గా లేవన్నమాట. తర్వాత ఇది బటర్ఫ్లై బీచ్. ఇది వచ్చేసరికి బ్రోకెన్ బీచ్ అండి. ఇక్కడ వ్యూ బాగుంది. ఈ బీచ్ వచ్చేసరికి క్రిస్టల్ బే అండ్ ఇది వచ్చేసరికి ఈవినింగ్ అయింది, సో వేవ్స్ కూడా చాలా ఎక్కువ ఫ్లోలో వస్తున్నాయి. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. మిగతా బీచెస్లో ఎవరు వాటర్లోకి దిగలేదు, కానీ ఇక్కడ దిగుతున్నారు. నెక్స్ట్ డే అయితే మేము ఏం చేయలేదండి, జస్ట్ హోటల్లో పైన స్విమ్మింగ్ పూల్ ఉంటే ఎంజాయ్ చేసేసి షాపింగ్కి వెళ్ళాము. కొంచెంసేపు తర్వాత తనహ్లాట్ టెంపుల్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకున్నాము. మాకు బాలీలో పర్ డే వచ్చేసరికి 15,000 పడింది, సో 4 days ఉన్నాము. మాకు ఓవరాల్ ట్రిప్ వచ్చేసరికి 1,50,000 అయిందండి, మలేషియా అండ్ బాలి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకోండి ఇలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నోటిఫికేషన్స్ కోసం ఇలా బెల్ ఐకాన్లో ఆల్ సెలెక్ట్ చేసుకోండి.